హలో అండి. ఈరోజు మునగాకుతో నేను ఇలా కారపొడి చేసుకున్నాను. చూడండి ఎంత పొడి పొడిలాడుతూ వచ్చింది. కొంచెం ఆయిల్ హీట్ చేసుకుందాం. ఒక బౌల్ ఎండుమిర్చిని వేయించుకుందాం. తిప్పుతూ వేయించుకోండి. అస్సలు మానవకండి. ఎందుకంటే ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వేయించుకున్న తర్వాత ఒక పళ్ళెంలోకి తీసేసుకుందాం. ఇలా ఒక పళ్ళెంలోకి తీసేసుకుని కూల్ చేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఫ్లేమ్ ఆన్ చేసుకుని శుభ్రంగా కడిగి ఎండబెట్టుకున్న మునగాకు వేసేసుకుందాం. ఇక్కడ నేను 4 కప్స్ మునగాకు తీసుకున్నాను. నూనె ఏమీ లేకుండా వీటిని వేయించుకుందాం. లో ఫ్లేమ్లో వేయించుకోండి. కమ్మటి వాసన వచ్చే వరకు ఇలా వేయించుకున్న తర్వాత దీన్ని కూడా పక్కకి తీసేసుకుని కూల్ చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 5 వెల్లుల్లిపాయ రేకల్ని కొన్ని పొట్టు తీసుకుని కొన్ని పొట్టుతో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ ఇష్టం వచ్చినట్టు మీరు వేసుకోవచ్చు. వీటిని కూడా కనీసం 2-3 మినిట్స్ వరకు ఇలా తిప్పుతూ వేయించుకుందాం. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని కూడా పక్కకి తీసి పెట్టేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఫ్లేమ్ లోలో పెట్టుకుని ఒక నిమ్మకాయ సైజు చింతపండుని దీంట్లో వేసుకుని తిప్పుతూ వేయించుకుందాం. ఇలా వేయించుకున్న చింతపండుని కూడా కూల్ అవనిద్దాం. మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ని బాగా కూల్ అవనిద్దాం. ఇప్పుడు ఇలాంటి పెద్ద మిక్సీ జార్ తీసుకుని దీంట్లోకి ముందుగా ఎండుమిర్చి వేసేసుకుని పొడి చేసుకుందాం. ఇలా పొడి చేసుకున్న తర్వాత వేయించుకున్న చింతపండుని కూడా వేసుకుని మళ్ళీ మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మునగాకుని కూడా వేసేసుకుందాం. జార్ పట్టకపోతే 2-3 బ్యాచెస్లో వేసుకుని మిక్సీ పట్టుకోండి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఓన్లీ పల్స్ మోడ్లోనే మిక్సీ పట్టుకోండి, లేకపోతే బాగా నలగదు. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసేసుకుందాం. ఫైనలీ వెల్లుల్లి జీలకర్ర వేసుకున్న తర్వాత మళ్ళీ మిక్సీ పట్టుకుందాం. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని ఒక పళ్ళెంలోకి వేసుకుని బాగా చల్లార్చుకుందాం. ఇలా అంతా వేసేసుకుని ఆరబెట్టుకుందాం. ఇప్పుడు ఈ పొడిని కనీసం 2-3 అవర్స్ ఇలా బయట వదిలేస్తే బాగా కూల్ అవుతుంది. పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడు మనం ఒక గాజార్లో స్టోర్ చేసుకోవచ్చు.